నేర్చుకోవాలనేటువంటి తపనున్నా దాన్ని బోధించేటువంటి వారు వారికి సరైనటువంటి వారు దొరకట్లే. అందువలన అనేక మంది అనేక రకాలైనటువంటి స్థలాలకు పోయి డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రయాణం చేసి నేర్చుకుని వస్తున్నామని పోతున్నారు. వాస్తవంగా అక్కడ నేర్చుకునేది వారు దేవుని యొక్క లేఖనాలు కాదు, వారి యొక్క సిద్ధాంతాలని, మానవులు కల్పించినటువంటి పద్ధతులను వారు నేర్చుకుని వస్తున్నారు అనేటువంటిది నేను నా యొక్క పరిశోధనలో గమనించాను. కానీ ఈ విధంగా ఉదయమే లేచి దేవుని మాటలో ఉన్నది ఉన్నట్టుగా బోధించబడేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చూసారా, ఇది చాలా గొప్ప విషయం. అది కూడా మీరు ఎంతో ఆసక్తితో ఉదయం లేచి దేవుని మాటలు వినాలనేటువంటి మరి ఒక పట్టుదలతో మీరు వస్తున్నారు కదా. దేవుడు మీ యొక్క ప్రయాసాన్ని దేవుడు వృధా పోనీయడు. ఎందుకంటే తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఫిబ్రవరి 6:10. మొదటి కొరింథీ 15:58లో ప్రభు కోసమని మనం చేసేటువంటి ప్రతి ప్రయాసం కూడా వృధా కాదు అని ఎరిగి ఎల్లప్పుడూ ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఈ విధంగా పడేటువంటి ప్రయాసం అనేది ప్రభు కోసం. ప్రభువు ఖచ్చితంగా దీనికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడనేటువంటి ఒక విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ఈ యొక్క సమయంలో మరి నేను ఈరోజు ప్రత్యేక పాఠము నాకు సోదరు జాషువా గారు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక పాఠాలు బోధిస్తూ కొన్ని ప్రత్యేకంగా మీకు అవసరమైనటువంటి పాఠాలు ప్లస్ అనేక మంది యూట్యూబ్లోను వారి సంఘాల్లోనూ తప్పుగా బోధిస్తున్నటువంటి పాఠాలను యూట్యూబ్ ప్రేక్షకులను ఉద్దేశించి నేను ఈ యొక్క పాఠాన్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులే ఈ సబ్జెక్ట్ని తప్పైనటువంటి విధానంలో తెలిసిపోతున్నటువంటి సందర్భాన్ని నేను విన్నాను. కాబట్టి ఆ యొక్క సందర్భమును అదే అంశాన్ని మనం బోధించడం ద్వారా వాటిల్లో అంటే వారి ద్వారా విన్నటువంటి కొంతమంది అయినా వాస్తవాన్ని తెలుసుకుంటారనే ఉద్దేశంతో యూట్యూబ్ ప్రేక్షకులకును మీకును ఈ యొక్క పాఠాన్ని నేను అందించాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఆ యొక్క పాఠము ఏమిటి అని అంటే అది 1000 ఏండ్ల పరిపాలన. మీరు వినుంటారు, పెద్ద పెద్ద నాయకులు మాకే తెలుసు దేవుని యొక్క సత్యము, మేము చెప్పింది 100% రైట్ అని చెప్పేటువంటి వాళ్ళు ఈరోజు 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చి చాలా తప్పైనట్లు లెక్కలు వేసినట్టుగా మనం వింటున్నాం బైబిల్లో, ఆ యొక్క యూట్యూబ్లో వారి ప్రసంగాలు విని. కానీ వారు చెప్పినటువంటి విధానంలో దేవుని యొక్క లేఖనం ఉన్నదా లేక దేవుని యొక్క లేఖనము భిన్నంగా ఉన్నదా అనే విషయాన్ని మన సమయంలో చూద్దాం. దాదాపుగా మీరు వింటారని అనుకుంటున్నాను. 1000 ఏళ్ల పరిపాలన అంటే వాళ్ళ యొక్క భావన ఏంటంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన ఒక భూ సంబంధమైన దావీదు యొక్క సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. దాంట్లో ఆ యొక్క రాజ్యంలో మనందరం కూడా అంటే మానవులందరూ కూడా పౌరులై ఉంటారు అనేటువంటి ఒక నమ్మకంతో ఒక రకమైనటువంటి త్యాగం ఉన్నది. అది ఎవరు అనేటువంటి విషయము మీకు చెప్పడానికి నేను సందేహపడాల్సినటువంటి అవసరమో లేదా భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రత్యేకంగా యెహోవా సాక్షులు అనేటువంటి ఒక వ్యవస్థ లేకపోతే మనుషులు కల్పిత సంఘం అనేటువంటిది ఒకటి ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులందరూ చనిపోయినప్పటికి కూడా భూమి మీదనే ఉంటారట. వారు భూమి మీద 1000 సంవత్సరాలు ఉంటారు. ఆ 1000 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చుండి ఆయన పరిపాలన చేస్తాడు అనేటువంటి ఒక భ్రమలో వారు ఉన్నారు. వాస్తవంగా ప్రకటన గ్రంథంలో ఆ యొక్క అంశం ప్రస్తావించబడిందండి. ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి ఆ యొక్క అంశాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకొని ఏది పడితే అది మాట్లాడటానికి ఆ యొక్క దేవుడు అనుమతించలే. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకే దేవుడు చెప్పాడు,
నేను మీకు ఆజ్ఞాపించినటువంటి మాటల్లో దేన్ని కలుపుట గాని దేన్ని తీసివేయట గాని చేయకూడదు అని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 4:2. అదేవిధంగా మరి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో కూడా దేవుని మాటతో ఏమీ కలపకము, కలిపినట్లయితే నువ్వు అబద్ధికుడవు, అప్పుడు ఆయన నిన్ను గద్దించలేమో అని అంటున్నాడు. కాబట్టి దేవుని మాటల్లో ఏది కలపకూడదు. మరీ ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంతో ఏది కూడా కలపకూడదు. ప్రకటన గ్రంథం అనేటువంటిది రాబోతున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు ఇచ్చేటువంటి ఒక గ్రంథంగా మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో ఒకటి కలపట కానీ తీసివేయట కానీ చేయకూడదు. మనకు తెలుసు, చాలా ఫేమస్ అయినటువంటి స్క్రిప్చర్ ఉంది. 22వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో చూసినట్లయితే, మొదటి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18, 19 వచనాల్లో చాలా స్ట్రిక్ట్ గా దేవుడు హెచ్చరిక చేశాడు. ఏమైనా హెచ్చరిక చేశాడంటే, ఆ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. ఇది ప్రత్యేకంగా ప్రకటన గ్రంథాన్ని గురించి దేవుడు స్పెసిఫిక్ గా ఇచ్చాడు. ఈ గ్రంథమందున్న అంటే మిగతా భాగాల గురించి ఆయన ఇక్కడ మాట్లాడలేదు. ఈ గ్రంథం అంటే మిగతా భాగాలు కలపొచ్చిన అర్థమా అంటే కాదండి. ఇక్కడ ప్రత్యేకంగా ప్రకటన గ్రంథాన్ని గురించి ఆయన మాట్లాడినటువంటి హెచ్చరిక మాటలు ఏంటి అంటే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి, అంటే మీకు నాకు, ఈ సమాజంలో ఎవరైతే ప్రకటన గ్రంథాన్ని వింటారో వారందరికీ, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విని ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను, అది మనమే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వానికి కలగజేయును అని చెప్పి దేవుని యొక్క హెచ్చరిక స్పష్టంగా ఉన్నది. అంటే ప్రకటన గ్రంథంలో ఎప్పుడైతే 1000 ఏళ్ల పాలన అనేటువంటి ఒక అంశాన్ని మనుషులు వింటున్నారో, విన్న తర్వాత ఆ యొక్క కార్యం ఇలాగుంటుంది, యేసుక్రీస్తు ఈ విధంగా రాబోతున్నాడు, వచ్చినప్పుడు అందరూ కూడా పునరుత్థానాలు అవుతారు, అంటే 2 రకాల పునరుత్థానాలు చెప్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత యేసుక్రీస్తు వచ్చి తన సింహాసనం మీద ఆసీనుడవుతాడు. ఆసీనుడైన తర్వాత భూ సంబంధమైనటువంటి ఒక చట్టాన్ని, భూ సంబంధమైనటువంటి ప్రజల్ని, భూ సంబంధమైనటువంటి ఒక సింహాసనాన్ని ఆయన వేసుకుని ఏలుబడి చేస్తాడు అనేటువంటి ఒక భ్రమలో ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ మంది మనుషులు ఉన్నారు. కానీ మన క్రైస్తవులుగా అయితే దేవుడు అది వాస్తవంగా దేవుడు భూ సంబంధంగా పరిపాలించడానికి గురించి మాట్లాడా, లేకపోతే వేరొక కార్యమా అనేటువంటిది మనం పరిశీలన చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనకుంది. అలా చేయకపోతే మనం కూడా మళ్ళా ప్రశ్నించబడే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క గ్రంథంలోనే మరొక మాట చెప్పాడు 19వ వచనంలో. ఏమన్నాడంటే, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడలా, అంటే అక్కడ లేనటువంటి దేన్నైనా మనం కలిపినట్లయితే, లేదా దేన్నైనా తీసివేసినట్లయితే, ఈ గ్రంథమందున్న వాక్యములు ఏదైనా తీసివేసినట్లయితే, దేవుడు ఈ గ్రంథంలో రాయబడి ఉన్న జీవవృక్షంలోను వానికి పాలు లేకుండా చేయును అని చెప్పి దేవుడు ఖచ్చితమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవునికి కూడా ఉన్నది. మనం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వ్యాఖ్యానం చేయటం తగదండి. కానీ కొంతమంది అసలు బైబిల్ అంటే అసలు అనేటువంటి వాళ్ళు కూడా, నేను ప్రకటన గ్రంథాన్ని వివరిస్తున్నాను, ప్రకటన గ్రంథం మాస్టర్ నేను అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఎంతో మందిని నేను వింటున్నాను, చెప్పుకోవడాన్ని వింటున్నాను. నిశ్చయంగా అలాగ మనం చెప్పకూడదు. దేవుని యొక్క హెచ్చరికలు ఇలాగ ఉన్నందువలన దాన్ని ఎంత జాగ్రత్తగా మనం ఆలోచించాలనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మాట్లాడబడిన ప్రతి మాట కూడా
అలగరిగా అంటే ఒక అలంకార రూపంలో చెప్పబడ్డాయి. అలంకారం అంటే మనకు అర్థమవుతుంది కదా, ఉపమానాలు ఎలాగైతే చెప్పబడ్డాయో అలాగే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా ఈ యొక్క అలంకార భాషలోనే చెప్పబడ్డాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వాటిని లిటరల్ గా తీసుకుంటే, వాటిని అక్షరార్థంగా చూసుకుంటే మనము మరి అనేకమైన విషయాల్లో తప్పిపోతాము. కాబట్టి ఎప్పటికి కూడా మనం అలాగూ ఆలోచించకూడదు అనే విషయాన్ని చూస్తున్నాం. ఇక మీద యేసుక్రీస్తు రెండవ రాకడలో తన సింహాసనం మీద కూర్చుంటాడు. వచ్చి ఆయన మరి 1000 ఏళ్ల పరిపాలన ఆయన పరిపాలన చేస్తాడనేటువంటి భావాన్ని మనం చూసినట్లయితే, మీరు పాత నిబంధన హిస్టరీని ఒకసారి చూడాలి. పాత నిబంధన హిస్టరీలో వారు బబులోనికి పోయింది ఎప్పుడు యూదులు అంటే 606 BC. నెబుకద్నెజరు వచ్చి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి రాచరిక కుటుంబాలన్నింటినీ కూడా మొదటి విడతలో 606 BCలో బబులోన్ దేశానికి కొనిపోతాడు. మళ్ళీ రెండోసారి వారిలోనే, అంటే మొదటిసారి తీసుకొని పోబడినటువంటి వారిలో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ఆ యొక్క యవనులు కూడా ఉంటారు. ఇక రెండో విడత ఏం చేస్తారంటే మళ్ళా 10 సంవత్సరాల తర్వాత 596లో మరి నెబుకద్నెజరు వచ్చి మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ దేశంలో అంటే యూదయ, యెరూషలేము ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి నేర్పరులైనటువంటి పని వారిని తీసుకొని వెళ్తాడు. అంటే స్కిల్డ్ వర్కర్స్ అన్నమాట. ఏది వడ్రంగి పని చేసేవాళ్ళు, ఆ తర్వాత కంసాలి పని చేసేవాళ్ళు, తర్వాత బిల్డింగ్ కట్టేటువంటి ఆ యొక్క మేషన్ వర్క్ చేసేటువంటి వారిని, ఇలాంటి అనేక మంది నేర్పరులైనటువంటి పని వారిని మళ్ళా 10 సంవత్సరాల తర్వాత వచ్చి తెచ్చిపోతాడు. చివరిగా ఏం చేస్తాడు అంటే 586 BCలో ఆ యొక్క దేశంలో ఉన్న చిన్న చితక కుటుంబాలన్నింటినీ కూడా బబులోన్ దేశానికి ఆయన కొనిపోవటం జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, బబులోన్ దేశానికి కొనిపోబడినటువంటి యూదుల యొక్క చివరి రాజు ఎవరంటే యెకోన్యా అనేటువంటి వాడు ఉన్నాడు. యెకోన్యా అనేటువంటి తర్వాత యూదుల్లో భూ సంబంధమైన సింహాసనం కానీ భూ సంబంధమైన రాజ్యం కానీ ఉండటానికి వీల్లేదు. ఎవరు ఉన్నారు అంటే మీరు చూడొచ్చు, ఆ యొక్క ప్రపంచంలో 4 సామ్రాజ్యాలు చెప్పబడ్డాయి. మొదటి సామ్రాజ్యం ఎవరు అంటే బబులోన్ రాజు. రెండో సామ్రాజ్యం ఎవరు అంటే మాదీయ పార్షిక. మూడో సామ్రాజ్యం ఎవరు అంటే గ్రీకు. 4వ సామ్రాజ్యం ఎవరు అని అంటే రోమా. ఈ 4 సామ్రాజ్యాలు మరి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాయి. యూదులు ఆ యొక్క 606లో పోయినటువంటి యూదులు తిరిగి మళ్ళా 3 విడతలుగా యెరూషలేముకి వస్తారు. ఎందుకు రావడం జరిగిందంటే దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. దావీదుకి చేయబడిన వాగ్దానం ఏంటంటే, నీ యొక్క సింహాసనం మీద నీ సంతతిలో నుంచి వచ్చేటువంటి ఒక వ్యక్తి సింహాసనాసీనుడై ఉంటాడు. అతను యూదా ప్రజలను అంటే దేవుని ప్రజలను నిరంతరం పరిపాలన చేస్తాడు అని చెప్పి అక్కడ దావీదుకి ఒక వాగ్దానం చేయబడింది. అంటే యేసుక్రీస్తు కూడా రాజుగా రాబోతున్నాడు. కానీ ఆయన వచ్చి కూర్చొని పరిపాలన చేయబోయే రాజ్యం ఏంటంటే భూ సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఆయన పరిపాలన చేయబోయేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ఒకవేళ ఈరోజు యెహోవా సాక్షులు ఆలోచన చేసినట్లుగాను, లేదా ఇంకా కొంతమంది ఆలోచన చేసినట్లుగాను, యేసుక్రీస్తు వచ్చి భూ సంబంధమైనటువంటి పరిపాలన స్థిరపరుస్తాడు, యేసుక్రీస్తు యోదయలో మళ్ళా 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు కనుక అని మనం అనుకున్నట్లయితే, ఆయన మొదటిసారే వాళ్ళు యూదులు ఏం చేశారు ఒకసారి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము అది కాదండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. 7:15 యూదులు అందుకు బ్రదర్ అది కూడా నేను రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాను. బ్రదరు అపోస్తల కార్యం 1:7 అయి ఉండొచ్చా? కాదు బ్రదర్ రాంబాబు, యోహాను సువార్తలోనే
ఆయన్ని రాజుగా చేయాలని చెప్పి యూదులు వచ్చి ఆయన్ని రాజుగా చేయాలని చెప్పి వస్తారు. వచ్చినప్పుడు ఆయన మరి కొండ ప్రాంతానికి పారిపోతాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యోహాను 6:15 చూడండి. యోహాను 6:15. 15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి భూ సంబంధంగా ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అని చెప్పేటువంటి వారికి ఇది ఒక పెద్ద గొడవలు పెట్టనమాట. ఎలాగూ అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాల కాలంలో ఒకవేళ కావాలని అనుకున్నట్లయితే ఆయన ఏం చేయొచ్చు అంటే రాజుగా యోధా ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించి ఉండేవాడు. అప్పుడే వారు ఆయన రాజుగా చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేశాడు చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకుని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఒకవేళ ఆయన రాజుగా కావాలనుకుంటే అప్పుడే ఎందుకు రాజు కాకూడదు? ఆయన అప్పుడే రాజు కావచ్చు. కానీ ఆయన ఆ విధంగా భూ సంబంధమైన పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. ఆయనకు రాజ్యము అంతమైనటువంటి రాజ్యమైనది. ఆ రాజ్యంలో ఆయన అప్పటి నుంచి పరిపాలన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాజుగా మళ్ళా భూ సంబంధంగా రావాల్సినటువంటి అవసరం ఆయనకి ఎంత మాత్రం లేదు. చూడండి, ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం. ఇర్మియా 22వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఉన్నది. ఒకసారి చదువుదాము. ఇర్మియా 22:30. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడునూ యోధాలో రాజుగా నుండడు. చూశారండి, దేవుని యొక్క ప్రవచనాలు చాలా స్పష్టంగా మనకున్నాయి. దేవుడు యొకోన్యా అనేటువంటి రాజుని గురించి మాట్లాడుతున్నాడు. ఇది బబులోనికి వెళ్ళేటప్పుడు ఎవరైతే యోధా మీద రాజుగా ఉన్నారో ఆ రాజు గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అతను సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. దేవుడు చెప్పేశాడు. అతని సంతానంలో అంటే అతని సంతానంగా ఎవరు కూడా ఉన్నారంటే యేసుక్రీస్తు కూడా ఆయన సంతానమే. యోదయ రాజు కాబట్టి యేసుక్రీస్తు కూడా యోదయ రాజుల సంతానంలో వచ్చాడు. అతని సంతానంలో ఎవడనూ వర్ధిల్లుడు, వారిలో ఎవడనూ దావీదు సింహాసనం మందు కూర్చుండడు భూ సంబంధంగా. కానీ వీళ్ళు ఏమని నమ్ముతున్నారు? యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన వచ్చి భూ సంబంధమైన సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు అని చెప్పనుకుంటున్నారు. ప్రవచనాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. ప్రవచనం ఎప్పుడు కూడా నిరర్ధకం కాలేరు. చెప్పబడే ప్రతిదీ కూడా తూచే తప్పకుండా నెరవేరుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుని కలుపుకొని కూడా చెప్పబడింది. ఏమని? ఆయన యొక్క సింహాసనం అంటే దావీదు సింహాసనంలో ఇక మీద భూ సంబంధంగా ఎవడో కూడా కూర్చుండడు. అంటే యేసుక్రీస్తు కూడా భూ సంబంధంగా కూర్చోవడానికి అవకాశం లేదు. మరి ఆయన ఈ రాజుగా ఉన్నాడు, మరి రాజుగా ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు అంటే ఆయన కూర్చున్నట్టు సింహాసనం ఏంటి? భూ సంబంధమైందా లేకపోతే ఆత్మ సంబంధమైందా? దానియేలు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఒక ప్రతిమను గురించి మాట్లాడాడు. అది ఒక బ్రహ్మాండమైన ప్రతిమ. ఆ ప్రతిమ మేలిమి బంగారంగాను శిరసగా బాబులోను రాజు ఉన్నాడు. దానికి భుజములు రొమ్ముగాను మరి మాదీయ పార్షులు ఉన్నారు. దాని యొక్క పొట్ట ఆ తర్వాత తొడలేమో గ్రీక్ సామ్రాజ్యంగా ఉన్నది. తర్వాత పాదాలు ఒట్టి కాళ్ళ వరకేమో రోమా సామ్రాజ్యంగా ఉన్నది. 4 సామ్రాజ్యాలు భూ సంబంధంగా పరిపాలన చేశాయి. ఈ 4వ సామ్రాజ్యం అనేటువంటి మరి రోమీల యొక్క కాలంలోనే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం ఏంటి అనంటే
యేసుక్రీస్తు యొక్క సంఘము లేదా దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యంలో ఆయన ఇప్పటికి కూడా మరి పరిపాలన చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ కొత్తగా భూ సంబంధమైనటువంటి పరిపాలన రాజ్యం ఎక్కడి నుంచి రావస్తున్నది? ఒకవేళ వస్తున్నట్లయితే ఆయన ముందుగానే ఆ యొక్క పరిపాలన కావాలనుకున్నట్లయితే ఆయన తీసుకుని ఉండడా? మొదట చెప్పేశాడు ఆయన. ఏం చెప్పాడు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయన రాజ్యాన్ని గురించి మరి పిలాతు దగ్గర ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ముప్పై 35వ వచనంలో, అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి? నీ స్వజనులను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించే కదా, నీవేం చేస్తావని చెప్పి ఆయన అడిగాడు. పిలాతు అడిగినప్పుడు యేసు ఏం చెప్తున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయనకు రాజ్యం ఉన్నది, అప్పటికి ఉన్నది. ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లుగా నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఫ్రమ్ హియర్ అంటున్నాడు. నా రాజ్యం ఈ యొక్క భూ సంబంధమైనది కాదు. మరి ఆయన రాజేనా అంటే అక్కడ చెప్తున్నాడు 37వ వచనంలో, అందుకు పిలాతు, నీవు రాజువా అని అడిగాడు. ప్రభు ఏమంటున్నాడు? నీవన్నట్టు నేను రాజునే. భూ సంబంధమైనటువంటి రాజ్యానికి రాజా, లేకపోతే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యానికి రాజా? ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యములకు రాజుగా ఉన్నాడు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగ్గా యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చినకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని, ఆత్మ సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట విన్ను. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు వెళ్ళి, ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ విషయాలన్నీ మీతో ప్రస్తావిస్తున్నాను అంటే, యేసుక్రీస్తు యొక్క రాజ్యం అనేటువంటిది భూ సంబంధమైనటువంటి రాజ్యము కానేరదు. ముందే చూసాం ఇర్మియా గ్రంథము మరి 20వ అధ్యాయం 30వ వచనం చూసాం. ఏంటంటే యెకోన్యా యొక్క కుటుంబములో, అంటే యూదుల కుటుంబములకి మీద భూ సంబంధమైన రాజు రాడు. యేసుక్రీస్తు కలుపుకొని చెప్పబడింది. యేసుక్రీస్తు భూ సంబంధమైన రాజు కాదు, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజు అని చెప్పి మనం చూస్తున్నాము. అయితే ఇకపోతే యేసుక్రీస్తు యొక్క మరి రాజ్యము వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారంటే, ఒక పునరుత్థానం అనేటువంటిది జరుగుతుందట. ఈ పునరుత్థానము 2 రకాలుగా ఉన్నది. ఆ పునరుత్థానము 2 రకాలు ఏంటంటే, ఒకటేమో జీవ పునరుత్థానము, రెండోదేమో తీర్పు పునరుత్థానం అని చెప్పబడింది. అంటే ఒకేసారి అందరూ లేస్తారు. యోహాను సువార్త 5:29-30 వచనాలు మనందరూ తెలిసినట్టు వచ్చమే. అప్పుడు మేలు చేసినటువంటి వారేమో జీవ పునరుత్థానానికి పోతారు, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుత్థానానికి పోతారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఒక్కసారి పునరుత్థానుడు కాబోతున్నాడు. 25వ అధ్యాయం. ఆయన పునరుత్థానుడు అంటే క్షమించాలి, నేను మాట్లాడుతున్న 2 రాకడ గురించి. యేసుక్రీస్తు ఒకేసారి రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఆయన సింహాసనాసీనుడై ఉండి ఆయన ఎదుట పోగు చేయబడిన జనాంగాన్ని అంతటా కూడా రెండు గ్రూపులుగా వేరు చేస్తున్నాడు. ఒకటి నీతిమంతులు, రెండోది దుర్నీతిపరులు. నీతిమంతులకేమో ఆయన పరలోక రాజ్యాన్ని బహుమానంగా ఇవ్వబోతున్నాడు. అనీతిమంతులకేమో ఆ సాతాను యొక్క రాజ్యాన్ని లేదా నరకాన్ని వారికి మరి రాజ్యంలో భూ సంబంధమైనటువంటి పరిపాలన ఆయన చేయవలసినటువంటి అవసరము లేదు, చేస్తాడని కూడా ఎక్కడ లేఖనాలు లేవు. మరి ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అండి.
చూడండి 4వ వచనంలో అంటాడు, అంతట సింహాసనములు చూస్తుని వాటి మీద ఆసీనులై ఉండి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను, మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమలకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూసుకుని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. ఇది పాయింట్. వీరు ఎవరైతే సాతాను యొక్క అధికారానికి లోబడినటువంటి వారు ఉన్నారో వారు ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి యొక్క ఆత్మలను నేను చూశాను, వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో పాటు పరిపాలన చేయుదురు, రాజ్యం చేయుదురు అన్నాడు. దీన్ని వచనాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రీమిలేనియలిజం అనే ఒక సిద్ధాంతం ఉంది. ప్రీమిలేనియలం అంటే 1000 సంవత్సరములు అని అర్థం. ప్రీ అంటే అంతకు ముందుగా 1000 ఏండ్లు అనేటువంటి పాయింట్ అనమాట. ఈ మిలేనియలిస్టులు ఏం చేస్తారు అంటే, యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చి దావీదు యొక్క సింహాసనాన్ని ఆయన అధిష్ఠించి ఆ సింహాసనంలో ఏం చేస్తాడు, ఆయన మరి కూర్చుండి పరిపాలన చేస్తాడు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం ఎప్పుడు కూడా భూ సంబంధమైనటువంటి ఒక వాగ్దానం చేయలేదు. ఇది ఏ విధంగా మాట్లాడబడింది అంటే, ఇది అలంకార భాషలోనే మాట్లాడబడింది. దీన్ని అక్షరార్థంగా ఏది కూడా మనం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దర్శనంలో యోహానికి చూపిస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. యోహాను పద్మాస్ దీవిలో పరవశుడై ఉండగా ఆయనకి దేవుడు చూపించినటువంటి దర్శనం ఇది. మరి ఈ దర్శనంలో ఉన్నటువంటి వాటిని అక్షరార్థంగా తీసుకుంటే భూ సంబంధమైనటువంటి పరిపాలన ఉన్నదని చెప్పి వారు నమ్ముకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు మనం ముందుగానే చూశాం కదా, యూదులు వచ్చి ఆయన రాజుగా చేయబోతున్నారని చెప్పి గమనించి ఆయన కొండ ప్రాంతానికి పారిపోయినట్టుగా చూశాం. తర్వాత యేసుక్రీస్తు యొక్క రాజ్యం అనేటువంటిది ఈ భూ సంబంధమైనది కాదు అని చెప్పి డిక్లేర్ గా పిలాతుతో ఆయన మాట్లాడిన సందర్భం మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క రాజ్యం ఏంటి అంటే ఆత్మ సంబంధమైన రాజ్యం. మరి ఈ యొక్క భూ సంబంధమైనటువంటి అంటే ఈ యొక్క పరిపాలన ఏంటి? దేవుడు అలంకార భాషలో దీన్ని మాట్లాడాడు కాబట్టి దీన్ని మనం ఊహించుకొని మనకిష్టం వచ్చినట్టు విధానంలో మనం ఆపాదించుకోవటం అనేది కరెక్ట్ అయినట్టు విధానం కాదు. కాబట్టి ఈ యొక్క 1000 సంవత్సరాలు వాళ్ళు 5వ వచనం చెప్తున్నాడు, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇది మొదటి పునరుత్థానము. అంటే 2 రకాల పునరుత్థానాల గురించి వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క పరిపాలన గురించి మాట్లాడే బైబిల్ గ్రంథంలో మనకు ఒకటే పునరుత్థానం చెప్పబడింది. మరి ఇక్కడ దేవుడు చెప్పిన 2వ పునరుత్థానం ఏంటి? మనకు అర్థం కాని విషయాలను అర్థం కానట్టుగానే నమ్మాల. బైబిల్లో ఖచ్చితంగా ఇది 2వ పునరుత్థానం పరానది అని చెప్పి మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఈ యొక్క మొదటి పునరుత్థానంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యులు పరిశుద్ధులైనందురు అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్టి వారి మీద 2వ మరణంలోకి అధికారం లేదు, వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఎన్ని పునరుత్థానాలు ఉన్నాయో ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని లేస్తారు అనేది పాయింట్ ఆడ. ఎప్పుడు? యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన యొక్క శబ్దాన్ని విని అందరూ లేస్తారు. లేచినటువంటి వారు మేలు చేసినటువంటి వారు ఉన్నారు, కీడు చేసినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ 29వ వచనంలో
మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటకు వచ్చేదారు. అందరూ ఒకేసారి లేస్తారండి. అంటే రెండు రకాల పునరుత్థానాలు ఇక్కడ రెండో రకం అంటే రెండు పునరుత్థానాలు ఏం లేవు. ఒక్కసారి వారందరూ లేచినట్టు వారేమో కొంతమంది మేలు చేసినట్టు వారేమో జీవ పునరుత్థానానికి పోతారు, కీడు చేసినట్టు వారేమో మరి తీర్పు పునరుత్థానానికి పోతారు, శిక్ష విధించబడటానికి పోతారని చెప్పి మనకు బైబిల్ చెప్తున్నది. మనం అంతవరకు నమ్మితే చాలు. అంతేగాని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ కార్యాన్ని మనం భూ సంబంధంగా ఆపాదించుకొని భూ సంబంధమైన పరిపాలనలో మనం భూమి మీద ఉంటామని చెప్పి మరి మనం నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే భూమి, ఆకాశము, దాని కృత్యాలన్నీ కూడా లయమైపోతాయి, కాల్చివేయబడతాయి అనే విషయము బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. 2 పేతురు 3:10-11 మనకు తెలుసు. అప్పుడు ఇంకా భూమి మీద ఎప్పుడు ఆయన ఆత్మల్ని అంటే వ్యక్తుల్ని మరి పెట్టుకుని ఆయన పరిపాలన చేస్తాడు. మరి ఈ భూమి ఉండదు, భూమి మీద ఉన్నటువంటి కృత్యములు ఉండవు, ఆకాశం ఉండదు, ఆ యొక్క ఆకాశం కింద ఏది కూడా ఉండదు అని చెప్పి బైబిల్లో చెప్పబడి ఉన్నది. చూడండి ఒకసారి ఆ యొక్క వచనానికి పోదాం. 2 పేతురు 10వ వచనం. 2 పేతురు 2:10. క్షమించాలి, 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. చూశారండి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఉన్నదో చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున, ప్రభు దినమున అంటే ప్రభు రెండో రాకడలో ఆ దినమున ఏమి లయమైపోతాయండి? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. మరి ఇంకెక్కడ ఆయన పరిపాలన చేసేది? రెండో రాకడలో భూమి మీద ఎక్కడ పరిపాలన చేస్తాడు? చూడండి, యేసుక్రీస్తు ఆకాశ మేఘారూఢుడై వచ్చి సింహాసనం ముందు కూర్చుంటారని చెప్పబడింది. మత్తయి సువార్త 25:31 వచనం. ఆయన వచ్చి మధ్యాకాశంలో కూర్చుంటాడు అనే విషయం మనకు చెప్పబడింది. అంటే ఆత్మరూపంగానే ఆయన వస్తాడు. ఆయన ఎదురు పోగు చేయబడే మనందరం కూడా ఏ విధంగా ఉంటాము? భూ సంబంధమైన వ్యక్తులుగా ఉంటామా? ఉండవు. మనం ఆత్మగానే ఉంటాం. ఆత్మగా ఉన్నటువంటి వారికి ఆయన తీర్పు తీర్చి వారికి మరి ఆ యొక్క ప్రతిఫలాలు ఇస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ భూమి, ఆకాశము అన్ని కాలిపోతాయి అన్నాడు. 11వ వచనంలో ఇట్లా ఇవన్నీ లయమైపోవును కనుక, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఇవన్నీ కూడా లయమైపోవును కనుక ఆకాశంలో రగుడుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించాలి అంటున్నాడు. అప్పుడు మనం ఏ విధంగా ఉండబోతున్నాము? యేసుక్రీస్తు రెండో రాకడంటే ఇదే పాత శరీరంతో ఉండడానికి అవకాశం లేదు. మనం ఆత్మలుగా ఉంటాం. ఆత్మలుగా ఉన్నటువంటి మనము మరి ఆ యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యంలోనే మనం ఆ యొక్క నిత్యమైనటువంటి పరలోక రాజ్యంలో ఉంటాం, కానీ ఈ యొక్క భూ సంబంధమైన రాజ్యంలో మనం ఉండడానికి అవకాశం లేదండి. కనుక ఇక యేసుక్రీస్తు రాకడలో అన్ని బూడిదైపోయి కాలిపోయిన తర్వాత మిగిలి ఉండబోయేది ఏంటి? ఆత్మలు మాత్రమే మిగిలి ఉంటాయి. అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి అది రాజ్యం అవుతుంది తప్ప భూ సంబంధమైన రాజ్యం కాదు. అప్పుడు ఈ యొక్క రాజ్యం ఎంతవరకు ఉంటుంది భూమి మీద? అంటే ఈ యొక్క రాజ్యంలో లేదా ఈ యొక్క లోకంలో అంటే నిత్యము, యుగ యుగములు అనే అంతం లేనటువంటి ఏ రాజ్యం? భూ సంబంధమైన రాజ్యమా? అంతం లేని రాజ్యం ఏ రాజ్యము? భూ సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధం. ఒక 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు ఉండడానికి అవకాశం. అంతే తప్ప భూ సంబంధమైన రాజ్యం, ఆ యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యం అయితే అది అంతం లేనిదై ఉంటుంది. అది దాన్ని పొందిన వారికే తప్ప మరి ఎవరికి చెందదు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం చూసినటువంటి యొక్క సబ్జెక్ట్ లో ఇంకా ఈ సబ్జెక్ట్ కాలేదండి.
నేను జస్ట్ పరిచయం మాత్రం మీకు ఇచ్చాను. ఈ 1000 ఏళ్ల పాలన అనేటువంటిది భూ సంబంధమైనటువంటి పరిపాలన. యేసుక్రీస్తు వచ్చి రెండో రాకడలో ఆయన సింహాసనం సీనుడై మరి రాజ్యంలో అంటే భూ సంబంధంగా ఏలుబడి చేయటం అనేది జరగదు. అది ఆత్మీయంగా అక్షరార్థంగా చెప్పబడిన భూ సంబంధమైనటువంటి కార్యం కాదనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మీరు కావచ్చు, నేను కావచ్చు, ఏది మాత్రమే నమ్మాలి అని అంటే లేఖనాల్లో అంటే బైబిల్లో ఏది మాత్రమే ఉన్నదో దాన్ని మాత్రం నమ్మాలి. మరి ఇది కూడా లేఖనాల్లో ఉందిగా బ్రదర్ ప్రకటన గ్రంథంలో అని మీరు అనొచ్చు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ అక్షరార్థంగా చెప్పబడలేదు. అవన్నీ అలంకార భాషలో, దాన్ని ఏమంటారు, అలగొరి అంటారు. అలగొరి అంటే ఒక రూపాంతరం అని చెప్పబడే మాటలు అన్నమాట. ఒక అంశాన్ని చూపించి దానికి వేరొక నిజ రూపాన్ని చూపించే కార్యం అన్నమాట. ఇవన్నీ మనం ఈ యొక్క కార్ల మీద వలన వారి యొక్క మాటలు మీరు నమ్మొద్దు. ఎంత అల్పుడైనట్టు ఒక వ్యక్తి అయినా, ఎంత ఒకవేళ చిన్న వ్యక్తి అయినా లేఖనాన్ని లేఖనంగా చెప్పేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి మాటలు కాదు అసలు యాక్చువల్గా బైబిల్ మాటలే మనం నమ్ముదాం కాక. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క 1000 ఏళ్ల పాలన అనేటువంటిది వారి యొక్క భ్రమ మాత్రమే తప్ప నిజ స్వరూపం కాదు అనే విషయాన్ని మనం కొంతవరకు చూసాం. దేవుని చిత్తం అయితే మరొక సందర్భం వచ్చినప్పుడు ఆ యొక్క అంశాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి మధ్యకాలంలో మన యొక్క సోదరులు జాషువా గారు నాతో రాత్రి మేము ఒకటి డిస్కస్ చేశాం. కొత్త నిబంధన పరిచయము అనే భాగం మీకు చెప్పట్లేదని నాకు తెలిసింది. ద న్యూ టెస్టిమెంట్ సర్వే అంటే మత్తయి సువార్త ఎలాగొచ్చింది, ఎవరు రాశారు, మార్కు సువార్త ఎవరు రాశారు, అక్కడ ఉన్న స్థితిగతులు ఏంటి, మరి ఆ యొక్క అంశాలు ఏంటి అని చెప్పి ఒక్కొక్క పుస్తకాన్ని మీకు ఆశిస్తున్నాను. క్లాస్ నుంచి మనం ప్రారంభించుకుందాం. మీ అందరికీ